అలా ఆకాశం కేసి చూస్తూ రాత్రి రాలిన వెలుతురు పూలను ఏరుకొని మాల కడుతుంటాను. నిశ్శబ్దంతో తలపడి నిశీదిలో నిలబడి వెన్నెల గీతాలను ఆలపిస్తుంటాను. మనసులోని మౌన సంకేతాలను శుతిమెత్తగా తాకి మధుపాతంగా మారుస్తుంటాను. కలల తీరాలలో కలియ తిరిగి కవనమాలికలల్లుతుంటాను. మనుషుల మధ్యన ఉంటూనే మరో ప్రపంచంలో విహరిస్తుంటాను. కదలని అక్షరాలకు కదలిక నేర్పిస్తూ నిత్యం కళాన్ని ఆశ్రయిస్తూ కాలం కేసి దూసుకుపోతుంటాను. దారిలో ఎదురొచ్చిన అనుభూతులను ఆస్వాదిస్తూ రేపటి ఉదయానికి సరికొత్త కవితనై ఉదయిస్తూ ఉంటాను. మదిలో మెదులుతున్న భావాలను పదిలంగా పరుస్తూ పరవళ్ళు తీసే గోదారిలా సాగిపోతుంటాను. పదాలను పొదివి పట్టుకుని నా మానస తీరంలో దాచిపెట్టి మహదానందపడిపోతుంటాను. ఒక్కొక్కసారి నాకు నేను సరికొత్తగా అగుపిస్తుంటాను. అప్పుడప్పుడు నాకు నేనే అపరిచితంగా గోచరిస్తాను. అసలు నేనెవరో మరి. అలా ఆకాశం కేసి చూస్తూ రాత్రి రాలిన వెలుతురు పూలను ఏరుకొని మాల కడుతుంటాను. నిశ్శబ్దంతో తలపడి నిశీదిలో నిలబడి వెన్నెల గీతాలను ఆలపిస్తుంటాను. మనసులోని మౌన సంకేతాలను శుతిమెత్తగా తాకి మధుపాతంగా మారుస్తుంటాను. కలల తీరాలలో కలియ తిరిగి కవనమాలికలల్లుతుంటాను. మనుషుల మధ్యన ఉంటూనే మరో ప్రపంచంలో విహరిస్తుంటాను. కదలని అక్షరాలకు కదలిక నేర్పిస్తూ నిత్యం కళాన్ని ఆశ్రయిస్తూ కాలం కేసి దూసుకుపోతుంటాను. దారిలో ఎదురొచ్చిన అనుభూతులను ఆస్వాదిస్తూ రేపటి ఉదయానికి సరికొత్త కవితనై ఉదయిస్తూ ఉంటాను. మదిలో మెదులుతున్న భావాలను పదిలంగా పరుస్తూ పరవళ్ళు తీసే గోదారిలా సాగిపోతుంటాను. పదాలను పొదివి పట్టుకుని నా మానస తీరంలో దాచిపెట్టి మహదానందపడిపోతుంటాను. ఒక్కొక్కసారి నాకు నేను సరికొత్తగా అగుపిస్తుంటాను. అప్పుడప్పుడు నాకు నేనే అపరిచితంగా గోచరిస్తాను. అసలు నేనెవరో మరి.